స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. అని స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. అదే మాట చదువుతాను నేను ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నవంబర్ 9 వెంకటరెడ్డి కూడా ఇక్కడ జరిగించిన పరిచయం అనేక మంది దైవజనులు ఇక్కడికి వచ్చారు. ఎంతోమంది దైవజనులు కాలు పెట్టిన గడ్డది. ఎంతో అద్భుతమైన పరిచర్యలు జరిగిన ప్రాంతమేది. ఎన్నో దండయాత్రలు ఈ ప్రాంతం నుండి ఈ చుట్టుపక్కల గ్రామాలకు జరపబడ్డాయి. ఎన్నో కూడికలు ఇక్కడ జరపబడ్డాయి. ఎంతోమంది బాప్తిసాలు పొందారు. ప్రభువా, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రభువా మరి 3 రోజులు కూడికలు జరిగేవి. అలాంటి అద్భుతమైన ఈ ప్రాంతానికి మమ్మల్ని కూడా మరలా తీసుకొచ్చారు. మా చిన్నతనం నుండి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతాన్ని ప్రభు మేము గుర్తు చేసుకోవడానికి, మధ్య మధ్యలో రావడానికి, బిడ్డలతో కలిసి ప్రభు ఆత్మీయమైన ఆనందం పొందడానికి మాకు ఇస్తున్న మంచి అవకాశం ఉంటున్నాను. ఈ సంవత్సరం కూడా మేము రావడానికి చూపిన కృపను బట్టి వందనాలు. మరి ఇక్కడ చేరిన ప్రజలందరితో పాటు మేము కూడా సంతోషించడానికి మీరు కలిగిస్తున్న వీలుని బట్టి వందనాలు. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. దాసుని బలపరచండి. వాక్య దర్శనం మాకు ఇవ్వండి. మహిమ పొందండి. హృదయాలు తెప్పరిల్లడానికి, సత్యాన్ని గ్రహించడానికి, మా స్థితిని మార్చుకోవడానికి, నూతన సంవత్సరంలో కొత్త ధనంతో, కొత్త ఉద్దేశాలతో బతకడానికి మీరే సహాయం దయచేయండి. యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. పిల్లరా, అపొస్తలుడైన పౌలు ఈ గలతీ పత్రిక రాశారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రికలో మొట్టమొదట రాసిన పత్రిక. పౌలు మొట్టమొదట రాసిన పత్రిక. సో ఈ పత్రిక చాలా సిద్ధాంతపరమైనది. ఇక్కడ ఏమంటారంటే పౌలు, గలతీయులారా మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. అంటే ఏంటి దీని అర్థం? అదేంటంటే చాలామంది లోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భయం. చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు అలా దూరం నుండి అలా చూసి అలా ఉండి భయంగా ఆ దేవుడి దగ్గర ఏదో ఒకటి సమర్పించి అలా వెళ్ళిపోతారు. కానీ దేవుణ్ణి నాన్న అని పిలవగలిగే అంత స్వతంత్రత, దేవుణ్ణి లేక దేవా మరి నేను ఇక్కడికి వెళ్తాను, నాకు ఇది దయచేయి అనే స్వతంత్రత, దేవుడి దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా నాకు ఎందుకు దయచేయట్లేదు, నువ్వు నేను ఇలా నీతిగా ఉన్నానుగా అని అడగగలిగే దమ్ము, ఆ స్వతంత్రత మీరు కలిగి ఉండాలని దేవుడు పిలిచాడు. అది ఈ మాట అర్థం. మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు, కానీ మీరు స్వతంత్రత లేదు. మీకు ఏంటి కారణం? మీరు దేవుడితో ఆ స్వతంత్రత ఉంటలా మీకు. నిజానికి ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు చాలా స్వతంత్రంగా ఉండాలని మేము ట్రైనింగ్లు ఇస్తుంటాం. చాలా స్వతంత్రంగా అడగాలాడు, అనుమానాలు నివృత్తి చేయాలి, తెల్లారి గుర్తు చేయాలి, ఆడికి ఎంత గుర్తుందో పరీక్ష పెట్టాలి, ఆడు గుర్తు రాకపోతే గుర్తొచ్చేలాగా మెథడాలజీ, ఆ పద్ధతులు చెప్పాలి. ఇదంతా ఆడికి మధ్యలో, ఆ మాస్టర్కి మధ్యలో స్వతంత్రత ఉండాలి. అది కోరుకునేది ఇంటరాక్షన్ అంటారు దాన్ని, డిస్కోర్స్, సమన్వయం, వాళ్ళిద్దరికి మధ్య సద్భావన, వాళ్ళిద్దరికి మధ్య సహృదయత, ఇవన్నీ కావాలి. ఒక మాస్టర్కి విద్యార్థికి ఆ స్వతంత్రత ఉంటే మాస్టర్లోని విషయాలన్నీ పిల్లడికి వెళ్ళిపోతాయి. దేవుడు కూడా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నేను దేవుడిని కళ్ళు పాతాల దగ్గర ఉండి అర్థమైందా అని అంటానికి రాలా. ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? శరీరంతో ఎందుకు వచ్చాడు తెలుసా? మనతో స్వతంత్రం ఉండటానికి. స్వతంత్రత ఇవ్వడానికి వచ్చి ఆయన ఏమన్నాడు? మీకు నేను స్వతంత్రం ఇస్తా రండి అన్నాడు. స్వతంత్రంగా మాట్లాడుకుందాం రండి, మనకేమైనా డౌట్లు ఉంటే, వ్యాజ్యం ఏమైనా ఉంటే తీర్చుకుందాం రండి. మీకు నాకు మధ్య ఏమైనా అడ్డుందా? నీకేమైనా బాధ ఉందా? నీకేమన్నా నా మీద కోపం ఉందా? లేకపోతే నేనేమన్నా మీ మీద కోపం ఉందా? తెలుసుకుందాం రండి, వచ్చేద్దాం. వచ్చేస్తే మొహం ఉంది, అర్థం ఉంది, ఇవన్నీ ఎందుకు మధ్యలో రండి అని అన్నాడు దేవుడు. స్వతంత్రంగా పిలుస్తున్నాడు ఆయన. అప్పుడు ఏం చేయాలి మనం? నిజంగా ఆయన దగ్గరికి రావాలి, ఖచ్చితంగా ముందు రావాలి. ఎందుకంటే స్వతంత్రత కోసం పిలిచాడు ఆయన. మీరు స్వతంత్రంగా ఉండాలని నేను పిలిచా కనుక మీరు స్వతంత్రంగా ఉండాలి అనే మనసు ఉంటే ఖచ్చితంగా ఆయన విషయాలు చెప్తాడు. అందుచేత ఆయనే అడుగుతున్నాడు కనుక రండి మన వ్యాజ్యం తీర్చుకుందాం అంటున్నాడు.
అది బైబిల్ చెప్పింది. రండి మనం స్వతంత్రంగా, రైట్, నిజంగా మనం వెళ్తే మీరు నాతో స్వతంత్రంగా ఉండాలంటే నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగా ఉండాలి కదా. మీరు అలా ఉంటే నేనుండే చోట నిన్ను కూర్చోబెడతా, నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటా, మీ అవసరాలన్నీ నేను తీరుస్తా, అంత స్వతంత్రత ఇస్తా. మీరు అలా ఉండటానికి ముందు ఇష్టపడాలి. అది మొట్టమొదటి సూత్రం. ఇష్టపడాలి. దేవుని మందిరంలోకి వెళ్ళాలి. దేవుని ద్వారా మనం స్వతంత్రత పొందాలి. దేవునికి మనకి మధ్య మంచి ఐక్యత పెంచుకోవాలి అనే ఒక ఆశ ముందు మీకు ఉండాలి. అంటే ఎంత స్వతంత్రత అంటే మాస్టర్తో ఆడుకున్న స్వతంత్రత, ఆ చదువు, ఆ అనుబంధం, అది 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 ఉండాలా. మరి అలా లేకుండా అలా దూరం దూరంగా ఉన్నామంటే ఖచ్చితంగా నీలో ఏదో లోపం ఉంది, ఏదో తప్పు ఉంది. అందుకని ఇప్పుడు ఏమంటాడు, రండి మనం ఆ విషయాలు తెలుసుకుందాం. మీరు వచ్చారు, ఇప్పుడు తెలుసుకోవాలి. మనం మీటింగ్ కూడా వచ్చారు, మీరు చాలా స్వతంత్రంగా కూర్చున్నారు మీరు. కానీ దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీతో స్వతంత్రంగా మాట్లాడే, లేకపోతే దేవునితో మీరు స్వతంత్రంగా మాట్లాడే ఆ దమ్ము మనకుందా? ఆయన స్వతంత్రత ఇచ్చాడు, ఓకే. ఇప్పుడు మనకుండాలి. ఎందుకంటే మనల్ని మనం చూసుకోవాలి. హోంవర్క్ చేయలేదు పిల్లాడు, స్వతంత్రంగా మాట్లాడలేకపోతున్నాడు వేస్టాడుతా. నువ్వు స్వతంత్రతగా అడగటానికి ఇక్కడ చదువుదాం, కింద వచ్చిన అందుకే అక్కడ 13 వచ్చిన. మీరు స్వతంత్రంగా ఉండేటప్పుడు పిలువబడితే ఒక్క మాట, ఈ స్వతంత్రం శరీర క్రియలకు హేతువు చేసుకొనక అన్నాడు. అది క్లాజు. దేవుడి దగ్గర స్వతంత్రం ఉందని మేము వాళ్ళు దొంగలు ఇలా ప్రార్థన చేస్తారంట, నాయనా మరి ఈరోజు లైన్కి వెళ్తున్నాం మేము, కనుక మా లైన్లో ఏ ప్రాబ్లం రాకుండా తొందరగా పని పూర్తయ్యేలాగా మిమ్మల్ని కాపాడి మమ్మల్ని చాలా జాగ్రత్తగా వెనక్కే తీసుకొస్తే మేము దశభాగం నీకు ఇస్తాం, నీ హుండీలు వేసేస్తాం, నీ కానుక పెట్లా వేసేస్తాం. కానీ చాలా స్వతంత్రంగా అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు దేవుడి దగ్గర స్వతంత్రం ఉందని అడ్డగోలుగా అడిగే అవకాశం అక్కడ లేదు. ఇక్కడ ఏమంటాడు, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు, కానీ ఈ స్వతంత్రం శరీర క్రియలకు హేతువై ఉండకూడదు. అది శరీర క్రియలకు హేతువై ఉండని మీరు అడగాలి. ఇప్పుడు మీరు ఆలోచించాలి. శరీర క్రియలకు సంబంధం లేని స్వతంత్రత దేవుణ్ణి అడగగలగాలి. మనం అడిగేవన్నీ కూడా శరీర సంబంధమైనయే. దేవునితో మనకున్న లింక్ ఒక అద్భుతమైన పరిశుద్ధమైంది, ఒక దైవంతో కూడింది, ఒక ఉన్నతమైంది, ఒక దేవునికి మనకి సంబంధించిన స్వతంత్రత. అది ఆ స్వతంత్రత ఎలా పొందాలంటే మనందరం శరీర క్రియలతో బతుకుతున్నాం, దాని నుండి ముందు మనం విడుదల పొందాలా. నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, గొల్లిలాట్లు ఆడుతున్నావు, మాస్టర్కి అది ఇష్టం లేదు, నువ్వు అలా ఆడుతున్నావు అని మాస్టర్కి తెలుసు, అందుచేత మాస్టర్కి తెలిసిందని నీకు తెలుసు, అందుచేత నువ్వు మాస్టర్ దగ్గర స్వతంత్రంగా వెళ్ళలేకపోతున్నావు. ఎందుకంటే గొల్లిలాట్లకి ఇచ్చే విలువ నీ పాటల పుస్తకాలకి ఇవ్వట్లా, పాఠ్య పుస్తకాలకి ఇవ్వట్లా. అంటే శరీర కార్యాలు లాగేస్తున్నాయి నిన్ను. అందుచేత దేవుడి దగ్గరికి రాలేవు. నువ్వు పాపంలో బతుకుతున్నావు, మందు తాగుతావు, నువ్వు కిళ్ళీలు నవ్వుతావు, నువ్వు అడ్డగోలు వ్యవహారాలన్నీ ఉంటాం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేము. స్వతంత్రత ఉండదు మనకి. మోకాళ్ళు పెడితే ఏ గుర్తొస్తాయి? చేసిన మోసాలు, చేసిన వ్యభిచారం, చేసిన దొంగతనం, చెప్పిన అబద్ధాలు, ఇవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడు స్వతంత్రత దెబ్బతినేసింది. దీనికి మనస్సాక్షి అడ్డొస్తుంది అనమాట. మనకు మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి అంటే చేయకుండా ఉండాల్సింది. అనవసరంగా నాలుగేళ్ళకి తెలిసిన డోగులు పాలైపోయింది, చేసి చేయకుండా ఉండాల్సింది అని ఉంటుంది. చూసారా, మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. దేవుడు అలా పెట్టాడు మనకి మన మనసుని. మన మనస్సే సాక్ష్యం చెబుతుంటుంది. చెయ్యకూడని పని చేస్తే నువ్వు చెయ్యకూడని పని చేసావని చెప్పేది మనస్సాక్షి. మనస్సాక్షి అడ్డొచ్చేస్తుంది.
మనస్సాక్షి అడ్డొచ్చేస్తుంది, తప్పు చెబుతుంది, తప్పని చెబుతుంది. అందుచేత దాని నుండి బయటికి రాలేం. దాని నుండి బయటికి రాలేక దూరం అయిపోతాం, అంతే. మందిరాలకు దూరం అయిపోతాం. స్వతంత్రత పొందకుండా, స్వతంత్రతతో దేవునితో ఉండకుండా సాతానుగాడు మనల్ని దేవుని దూరం చేస్తుంటాడు అనమాట. తప్పు చేసావు కదా, ఎలాగో ఇక వద్దు దేవుడి దగ్గరికి, అలా అలా దూరం చేసేస్తాడు. చేత మనం ఇప్పటికీ దేవుడు అన్నాడు, నేను ఇంకా చాయిస్ ఇస్తున్నా, నువ్వు నాతో స్వతంత్రంగా ఉండాలని అనిపిస్తే వచ్చే నా దగ్గరికి వచ్చి. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏం చేస్తే తిరిగి ఆ పోగొట్టుకున్న స్వతంత్రత, ఆ పోగొట్టుకున్న లేకపోతే స్వతంత్రత లేని ఆ స్థితి, శరీర కార్యాలతో ఉన్న ఆ స్థితి ఎలా పోగొట్టుకుంటాం మనం? దేవుడు ఏమంటాడంటే, దానికోసం నువ్వేం చెల్లించిన అవసరంలా, నువ్వు నాకు కనబడి నేను తప్పు చేశాను అని నా దగ్గర నువ్వు ఒప్పుకో, అంతే, నువ్వు స్వతంత్రుడు అవుతావు. మనం స్వతంత్రత అవడానికి ఒకే ఒక్క కారణం చెప్తున్నాడు ఆయన. నేను ఇది తప్పు చేశాను కనుక నన్ను నువ్వు క్షమించు. క్షమిస్తే నేను చాలా నమ్మదగినండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. అందులో ఎలా ఉంది? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం తమ్ముడు చెప్పాడు, మనం కూడా వెలుగులో నడవాలి. నడిస్తే అన్యోన్య సహవాసం, అదే స్వతంత్రత. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిచామనుకోండి, మాస్టర్ పిల్లలు కూడా ముందు వెళ్ళిపోతుంటారు స్వతంత్రంగా, ఆయనతో పక్కన నడుతూ ఉంటారు. ఆ స్వతంత్రత ఓకే. అలా ఉన్నారంటే అన్యోన్య సహవాసం ఉందని అర్థం. అన్యోన్య సహవాసం, కుయినోనియా. అన్యోన్య సహవాసం అంటే ఇలా జతేసుకొని వెళ్తారు చూసారు, ఇలా జతేసుకొని, అది అన్యోన్య సహవాసం. దేవుడు మనం చీచి పట్టుకొని వెళ్ళే అన్యోన్య సహవాసం. ఆయన వెలుగులో నడుస్తున్నాడు, నువ్వు కూడా వెలుగులో నడిస్తే, కానీ నీకు వెలుగు లేదు, నువ్వు చీకట్లో ఉన్నావు, అందుకు బాధ కలుగుతుంది. అప్పుడు ఏమంటాడు? 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని నేడులా ఆయన నమ్మదగినాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ కనబడి, నీకు స్వతంత్రత రావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. ఆయన పిలుస్తున్నాడుగా, ఆయన ఏమి తృణీకరించట్లా, ఆయన తృణీకరించాడు, ఎప్పుడు కూడా తృణీకరించాడు. ఆయన పిలిచేది ఎందుకో తెలుసా? 2 పనులు చేస్తాడు దేవుడు. ఒకటి, నీ పాపాలు క్షమిస్తాడు. రెండవది, పోగొట్టుకున్న నీ స్వతంత్రతని తిరిగి మళ్ళీ నీకు ఇస్తాడు. ఈ 2 పనులు చేస్తాడు. ఈ 2 నువ్వు చేసుకునేవి కాదు, ఈ 2 ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. అర్థమైందా? నువ్వు వచ్చేసి తప్పు చేసావు, నువ్వు మాస్టర్ ఈ బ్యాగ్లో నుండి 100 రూపాయలు కొట్టేసాడు. 100 రూపాయలు కొట్టేశాడు, కొట్టేసి వచ్చి కూర్చుంటున్నాడు, కానీ నాతో స్వతంత్రంగా ఉండలేకపోతున్నాడు. కనుక దాని నుండి బయటపడాలాడు. దాని నుండి బయటపడాలంటే మాస్టర్ దగ్గరికి వచ్చేలాడు. నువ్వు వెళ్ళరా అని చెప్పనవసరంలా. స్వతంత్రులు అవ్వాలంటే ఖచ్చితంగా తమ తప్పునాళ్ళు ఒప్పేసుకోవాలి. వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి, లేకపోతే మాస్టర్ దగ్గరికి వెళ్ళి, నిజంగా తప్పు చేశాను సార్, నా అవసరాలు తప్పు చేయించి. కొంతమంది కొన్ని అవసరాల కోసం తప్పుడు పనులు చేస్తారు, వాళ్ళ అవసరాలు తీరటం కోసం తప్పుడు పనులు చేస్తారు అన్నమాట. మన అవసరాలే మనల్ని తప్పుడు పనులు చేయిస్తాయి. శారీరక అవసరాల కోసం కొంతమంది తీసుకెళ్ళి ఖర్చు పెట్టేస్తున్నాడు, మానసిక ఆడు ఉల్లాసం కోసం తప్పుడు పనులు చేశాడు. ఇలాగ మన అవసరాల కోసం తప్పుడు పనులు చేసేసాం కాదంటానికి లేదు అని ఉంది అక్కడ 10వ వచనంలో. అక్కడ 1:10 చూడండి, అక్కడ పాపం చెయ్యలేదని ఒకవేళ కనుక నువ్వు చెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన అబద్ధికుడిని చేసినాడు అవుతావు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కనుక. పాపం చేయలేదంటానికి లేదు, పాపం లేదంటానికి కూడా లేదు. పాపము లేదని చెప్పుకొని నీడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాం అన్నప్పుడు 8వ వచనం. పాపం లేదన్నా తప్పు, పాపం చేయలేదన్నా తప్పే. అందుచేత మర్యాద ఒప్పుకోవటమే, ఖచ్చితంగా ఒప్పుకోవటమే. అర్థమైంది? కనుక పాపంలో ఉన్నవాడు దేవుడితో స్వతంత్రత కావాలంటే మొట్టమొదటి సూత్రం, తన పాపాలనైనా ఆయన క్షమించాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన నమ్మదగినాడు, మంచోడు కనుక తప్పు చేసినని తప్పు చేశారని శిక్షించాడు దేవుడు. క్షమించడంలో నెంబర్ 1 అనమాట.
ఆయన్ని మించినడు ఎవడో లేడు. మీకా గ్రంథం ఒకసారి చూడండి. అంటే ప్రవక్త చెప్తూ ఈ మాటని 7వ అధ్యాయం 18వ వచనం 7:18 మీకా గ్రంథం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషాన్ని పరిహరించి వారు చేసిన అతిక్రమణ విషయమై వారిని క్షమించు దేవుడవైనా నీతో సౌడైన ఎవడనున్నాడా? ఛాలెంజ్ ఇది. అంటే అలా గనుక క్షమించేవాడు ఎవడనున్నాడా? రే మాస్టర్ క్షమిస్తారా? వెళ్ళాను అడుగు అని అలా చెప్తున్నాడు. మాస్టర్ క్షమిస్తారా? వెళ్ళి మాస్టర్ అడిగిరా, సారీ చెప్పరా అంటున్నారు. ఫ్రెండ్స్ చెప్తున్నారు, తల్లిదండ్రులు చెప్తున్నారు, కలిసిన ఊరు వెళ్తే ఆ ఊరులు కూడా చెప్తున్నారు. ఒక్కోరా మాస్టర్ దగ్గర చెప్పేసుకోరా. అలా ఉండకరా, ప్రతిరోజు ఆ న్యూనతో బతకకరా. ఎందుకు అలాగే వెళ్ళి చెప్పేసుకో. ఇంతమంది చెప్తున్నారు. ఈరోజు దైవజనులు చెబుతున్నారు, మేము చెబుతున్నాం. దేవుడితో స్వతంత్రంగా ఉండు. నువ్వు కూడా అసలు పిలువబడింది అందుకు. నువ్వు స్వతంత్రంగా ఉండడే నాతో, నేను మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను. ఇతరులు నీ గురించి ప్రార్థన చేయటం అనేది రెండవ విషయం. మొదటి విషయం మన గురించి మనం అది గుర్తుపెట్టుకోండి. మన గురించి మనం ప్రార్థన చేయకుండా పాల్సన గారి దగ్గరకు వచ్చేసి, పాల్సన గారండి ప్రార్థన చేయండి. ఒక ఆమె అడుగుతుంటే, కదమ్మా ఏం గురించి అంటే నొప్పులు వివరాలు 7 చెప్పింది. వరుస నొప్పులు అని సరే చెప్తే, ప్రార్థన చేస్తానమ్మా, ఎంతగా నువ్వు వేసుకుని నమ్ముకున్న తర్వాత నమ్ముకుంటాను బాబా, ముందు ప్రార్థన చేయి అంటే అర్థమైందా మీకు? తర్వాత నమ్ముకుంటుందంట. తర్వాత దేవుడితో సంబంధం తర్వాత అంట ఆయన భాగ్యాలన్నీ ఏమకే ఎలా సాధ్యం అవుతుంది మీరు చెప్పండి? దేవుడి ఇంట్లో నుండి ఆశీర్వాదాలు రావాలంటే దేవుడితో నీకు ముందే ఉండాలి, సంబంధం ఉండాలి. ఎంత స్వతంత్రత! నాకు ఇది కావాలి, నాకు ఈ ఆరోగ్యం రావాలి, నేను అక్కడికి వెళ్ళాలి. ఈ స్వతంత్రత రావాలంటే మొట్టమొదట ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధం. ఇది ఫస్ట్ ఆయన క్షమిస్తాడు అని తెలుసుకోవాలి. మీరు ఒప్పుకుంటాను అని అనుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు కూడా ఒప్పుకుంటాను అన్నాడు, వెళ్ళాడు. నిజంగానే లూకాసు 15వ అధ్యాయం మీరు చూస్తే 18వ వచనంలో నేను ఒప్పుకుంటాను అన్నాడు. 21వ వచనంలో ఒప్పుకున్నాడు. 18వ వచనంలో ఎలాగ అనుకున్నాడు? పరలోకమునకు విరోధంగా నేను పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుని అనిపించుకోవడం యోగ్యుడను కాను, నీ కూలివానిలో ఒకనిగా నన్ను చేర్చుకోదనని చెప్పుదునని అనుకున్నాడు. చాలా మంది అనుకుంటారు అంతే. ఆ స్వతంత్రత త్వరగా పొందేయాలి మనం. లేకపోతే బానిసలుగానే బతుకుతుంటాం, న్యూనతతోనే బతుకుతుంటాం. బాగానే పాటలు పడినా, బాగా అద్భుతంగా ఉన్నా మన మనస్సులో దేవుడితో సంబంధం ఉండదో వేషధారులు అయిపోతాం మనం. కనుక అందరూ దేవుణ్ణి ఆరాధన చేస్తుంటే మనం పెదాలతో పలుకుతుంటాం. పెదాలతో పలకటం దేవుడికి ఇష్టం లేదు. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. అది అందుకోసం దేవుడు ఎప్పుడు స్వతంత్రత కోరుకుంటాడు. నీతో స్వతంత్రంగా మాట్లాడాలి, నువ్వు ఆయనతో స్వతంత్రంగా మాట్లాడాలి. కనుక ఇది రావంటే ఖచ్చితంగా నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. రైట్. ఒప్పుకున్న వెంటనే అసలు తన మనస్సులో అనుకున్న వెంటనే నిజంగా దేవుడు ఎంత ప్రేమగా ఉన్నాడంటే, ఈ తప్పిపోయిన కుమారుడు వస్తుంటే తండ్రి పరిగెత్తుకొని వచ్చి అతని మీద మెడ మీద పడి ముద్దు పెట్టాడు. నిజంగా నీకు ఆలోచన ఉంటే చాలు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళటం కాదు, దేవుడే నీ దగ్గరికి వచ్చేస్తాడు. అంటే ఆయన చాలా అలా ఎవరైతే క్షమాపణ కోరతారో, ఎవరైతే మొర్ర పెడతారో ఆయన చాలా సమీపస్తుడు. 145వ కీర్తన 18వ చరణం. ఆయన దగ్గరే పోతాడు. ఇది స్వతంత్రత అంటే. తనకు మొర్రపెట్టు వారికి, తనకి నిజంగా మొర్రపెట్టే వారికి సమీపం, వెరీ నియరర్, చాలా దగ్గర అయిపోతాడంట. దగ్గర అవటం అంటే స్వతంత్రత వచ్చేస్తుంది మనకి. ఒకటి క్షమించాడు, రెండోది ఏం చేశాడు? సమీపం, దగ్గరికి వచ్చేసాడు. అంటే ఇంకా స్వతంత్రత అని అంత స్వతంత్రత. అంత సమీపంగా వచ్చేవాడు, అంత సమీపంగా ఉండేవాడు ఎవడూ లేడు అలాగా. అంత సమీపంగా ఉండేవాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ఆయనే. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? 7వ వచనం. ఏలయనగా మనం ఆయనకు మొర్ర పెట్టేటప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు అంత దగ్గర లేడురా.
సవాల్ అంతే. ఏ దేవుడు ఏ జనాంగానికి అంత దగ్గర అయ్యాడు? నేను క్షమిస్తున్నాను రా, నువ్వు నన్ను మొరపెట్టుగా, నేను నీ దగ్గర అయిపోయాను. స్వతంత్రత వచ్చేస్తుంది. ఇప్పుడు నీ పాపాలు ఒప్పుకోవాలని నీ మనసులో భావన కలిగినప్పుడే ఆయన నీకు దగ్గరకు వచ్చేస్తాడు. అలాంటి వాళ్ళు చూస్తున్నాడంట ఆకాశం నుండి. ఎవరు అలా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు? 53వ కీర్తన 2వ చరణం. వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని ఆయన ఆకాశంలో నుండి మనుషుల హృదయాలు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మీ ముఖాలుగా చూసేది, ప్రజల ముఖాలు చూసేది, కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎలా వస్తుంది ఈ స్వతంత్రత? ఇది శరీరానికి సంబంధించింది కాదు. మనస్సు బాధపడుతుంది, మనస్సు న్యూనత చెందుతుంది, ఆత్మ కృషించిపోతుంది. నేను ఇలా ఉండను అనుకున్నాడంటే తప్పనుకున్నాడు. మనం కూడా అలా ఉండకూడదు. ఈ నూతన సంవత్సరంలో డైరెక్ట్గా దేవుడితో స్వతంత్రత పెంచేసుకోవాలి. అలా పెంచుకోవాలంటే శరీర సంబంధమైన నీ యొక్క భ్రష్టమైన పాప స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవునికి మొరపెట్టాలి. తన మనస్సులో ఆలోచించాడు. రెండోది, తండ్రి నేను విరోధంగా పాపం చేశాను, మొర్రపెట్టాడు. మనస్సులో అనుకున్న వెంటనే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోటితో ఆ మాట చెప్పిన వెంటనే ఆయన ఏమైపోయాడు? నీకు దగ్గరికి వచ్చేసాడు. అంతే, దగ్గరికి వచ్చేసాడు. జక్కయ్య తన మనసులో అనుకున్నాడంట, జక్కయ్య లాంటి ఉద్యోగం వస్తుంది అనమాట. మా అత్తయ్య అని సేమ్ వాళ్ళిద్దరు ఒకే డ్యూటీ. కపెర్నహూము ప్రాంతంలో మత్తయి పనిచేస్తున్నాడు, వేరే ప్రాంతంలో జక్కయ్య పనిచేస్తున్నాడు. ఈ కపెర్నహూము ప్రాంతంలో ఉన్న జక్కయ్య యేసుప్రభువుని నమ్ముకున్నాడు. నాలాంటి ఉద్యోగస్తుడు ఎలా మారాడు అసలు అంటే, వీళ్ళ ఉద్యోగం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పన్నును వసూలు చేస్తాడు. పన్ను వసూలు చేస్తే 250 అనుకోండి, పన్ను 550 వసూలు చేస్తాడు. ఏంటి నాకు కట్టవా చెప్తాను ఇవన్నీ రేపు అంటాం, బెదిరియటం, ఆ డబ్బులు జేబులు వేసుకోవటం, అలాగా కట్టలు బొట్టలు నిండా డబ్బులు పెట్టుకొని ఇంట్లో ఉన్నాడు. అలాంటి దుర్మార్గుడు జక్కయ్య. కానీ ఒకరోజు అలా అనుకున్నాడు, ఎలా మారాడు అసలు? నాలాంటి ఉద్యోగం చేసేవాడు డబ్బు సంపాదనలో ఉంటాడు, దేవుడి మీద ఎందుకుంటాడు? అలాంటి మత్తే మారాడంట. యేసు ప్రభు మార్చాడంట. ఖచ్చితంగా ఆయన చూడాలి అని అనుకున్నాడు జక్కయ్య. చూడాలి అనుకున్న వాడి దగ్గరికి యేసయ్య వచ్చింది జక్కయ్య కోసం. ఎందుకో తెలుసా? చూడాలని అనుకున్నాడు అంతే. ఈ పాపాలు క్షమించేవాడు ఎలా ఉంటాడు, ఈ పాపాలు క్షమించేవాడు ఎలా క్షమిస్తాడు ఏంటి అని అనుకున్నాడు అంతే. అనుకొని చూడాలనుకుంటే జనాలు రానివ్వట్లా. యేసయ్య జక్కయ్య కోసం వస్తున్నాడు. జక్కయ్య ఎవరి కోసం వస్తున్నాడు? యేసయ్య కోసం. జాగ్రత్త వినాలి ఇక్కడ. యేసయ్యను చూడాలనే ఆలోచన జక్కయ్య వస్తున్నాడు, కానీ తాడు చేసిన పాపం అడ్డుపడుతుంది. అక్కడ ఎలా అడ్డుపడుతుంది తెలుసా? నీకు దేవుడి దగ్గర అదలగలు మా దగ్గర ఎంత వసూలు చేసినాడు పక్కే. అసలే పుట్టోడు, జనాలందరూ చూసేస్తున్నారు, అసలు ఇష్టపట్లా, దగ్గర రానివట్లా. నాకు అన్నయ్య చెప్పాడు, జక్కయ్య అంటే పవిత్రుడు. ఆడి పేరే పవిత్రుడు అనే పేరుంది, కానీ ఆడు బతుకంతా సరే. పేరుకి తీరికి అంత తేడా ఉందా? యేసు వస్తున్నాడు, జక్కయ్య కూడా వస్తున్నాడు, కానీ యేసయ్య అతన్ని క్షమించడానికి వస్తున్నాడు. అతనికి దగ్గర అవడానికి, అతన్ని క్షమించాలి, అతని దగ్గరికి వెళ్ళాలి. రైట్ వచ్చేది యేసు ప్రభు చూడడాన్ని చెట్టెక్కేసాడు. ప్రజలకి తెలియదేమో, తెలుసేమో, కానీ యేసయ్యకి అన్నీ తెలుసు. చెట్టు దగ్గరకు వచ్చి ఆగాడు. ఆగి పైకి చూసి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. అక్కడ సీన్ అర్థం చేసుకోవాలి. అక్కడ రాబడిన మాట, అతను ఆ మాట విన్న వెంటనే సంతోషముతో అన్నది. ఫస్ట్ ఏం కలిగింది? సంతోషం. ఏంటో తెలుసా? యేసయ్య నన్ను పిలిచాడు. సంతోషం. సరే, సంతోషంతో చెట్టు దిగాడు, కానీ అతని మనసు పీకేస్తున్నాడు. ఏంటి తెలుసా? యేసు ప్రభు వెంటనే జక్కయ్య నేను నీ ఇంటికి వస్తా అన్నాడు. ఎక్కడికే? ఇప్పుడు అసలైన పరిస్థితి ఏర్పడింది. ఏంటి తెలుసా? యేసయ్య ఇంటికి వస్తే అలా చూస్తాడు. ఆ గోడల నిండా దాచిన దొంగ సొమ్ము, మంచం కింద ఉన్న 2 లక్షలు, ఆయన దొంగ సొమ్ము అంతా కనబడిపోద్ది. కనుక వెంటనే జక్కయ్య హృదయం చెప్తుంది, నీ పాపాన్ని. యేసు ప్రభుతో నడుస్తున్నాడు జ్ఞానత. యేసు ప్రభుతో అడుగులేస్తాడు. రా జక్కయ్య ఇంటికి అన్నారా అన్నాడు యేసయ్య.
అడుగులు వేస్తున్నారు కానీ మనసు చెబుతుంది ఒప్పేసుకోరా, వచ్చేస్తాడు ఇంట్లోకి వచ్చేసాడంటే బతుకంతా అంతేకా. వెంటనే యేసయ్య నేను చాలా తప్పు చేశాను, ఇంటికి వెళ్ళేస్తామా, ఇంటికి వెళ్ళకుండానే పశ్చాత్తాపం జరుగుతుంది. యేసయ్య మాట్లాడితే చాలు, యేసయ్య వాక్కు చాలు, యేసయ్య క్షమిస్తాడన్న విషయం అర్థమైపోయింది. నన్ను ప్రేమించిన యేసయ్య, జక్కయ్య దిగని నా పేరు చెప్పి పిలిచిన యేసయ్య, అంతే. హృదయపూర్వక ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను చాలా అన్యాయం చేశాను. 2 రెట్లు తీసుకున్న వాడికి 4 రెట్లు ఇచ్చేస్తాను ఆయన. అంటే ఏంటి, 2 రెట్లు ఇచ్చిన 4 అంటే మొత్తం దొంగ సొమ్మంతా బయటికి వెళ్ళిపోతాయి, ఇంట్లో ఏముండదు. ఖాళీ అయిపోవాలి, ఖాళీ అవ్వలేదా ఇక్కడే ఉంటావు, ఖాళీ అయిపోతే ఎగిరిపోతావు అంతే. పర్లోకానికి దాచుకోకూడదు, పెంచుకోకూడదు. అలా అన్యాయం, అక్రమం, నటన, ఆ దొంగ సొమ్ము, అలాంటి పనికిమాలని అన్ని అలా పెట్టుకున్నావు అనుకో, మీ బరువు పెరిగిపోతాయి. బరువు పెరిగిపోతే ఎగరలేవు, వేసుకుపోతున్నాడు, ఇదే ఆపేస్తుంటుంది. ఇవన్నీ ఒప్పేసుకున్నావు అనుకో తేలికైపోతే ఎగిరిపోతావు. ఒక ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళాడంటే ఆడు వెళ్ళగలడు, కానీ ఆడితో ఉన్న డబ్బు అన్ని వెళ్ళలేవదో. లబ్బ డబ్బు కొట్టదు, అది డబ్బు కొడద్దు. అది మనకి అందరికీ డబ్బు కొడదుగా, లబ్ డబ్బు అది డబ్బు అనే కొడదు. ఆ డబ్బు కోసం ఏనైనా అసలు ఎవరిని లెక్క చేయరు అనమాట. ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళొచ్చు కానీ ధనంతో మాత్రం ఆడు. ఎందుకంటే అది అడ్డుపడుతుంటది. ఎలాగంటే ఒంటె సూది బెజ్జములు దూరటం చాలా సులభం, ఒంటె దూరగలదు కానీ ఒంటె మీద ఉన్న డబ్బు నువ్వు వెళ్ళగలవు కానీ ఆ ఆలోచనలతో లోపలికి ఇంట్లోకి వెళ్ళలేవు. జక్కయ్య ఏదన్నా తప్పుంటే ఇంట్లోకి వెళ్లే ముందే ఒప్పేసుకో, మనస్సాక్షి చెబుతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు తిరిగిపోయాడు. వెంటనే ఇల్లు అలా సమీపిస్తుంది. యేసుప్రభువులు అన్నాడు, ఇదో జక్కయ్య ఇల్లు వచ్చేసింది, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికి ఏమొచ్చేసింది? ఇంకా అట్లా ఇంకా ఇవ్వాల. మనసులో చేసుకున్న తీర్మానం, ఒక గొప్ప నిర్ణయం మీరు ఈ రాత్రి చేసుకున్న యేసయ్య మీకు దగ్గరే పోతాడు. ఇంట్లోకి వచ్చేసాడు. వచ్చామన్నాడు తెలుసా, లోపలికి వచ్చేసాడు. ఇదిగో ప్రజలారా, నేను అబ్రహాము కుమారుడిని. మత్తయి సువార్త 1:1 ఉంటుంది, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని. నేను అబ్రహాము కుమారుడు అనిపించుకున్నా. జక్కయ్య కూడా అబ్రహాం కుమారుడే అంటే అర్థమేంటి, నేను జక్కయ్య మేమందరం దేవుడి బిడ్డలు. యేసయ్యతో ఎంత స్వతంత్రత వచ్చేసింది. ఇప్పుడు చిన్న పని ఒప్పుకోవటమే. ఒప్పుకున్నప్పుడు యేసయ్య నిన్ను క్షమించడమే కాదు, నీకు మరింత దగ్గరైపోతాడు. మూడవది దగ్గర అవటమే కాదు, జక్కయ్య నేను ఇంట్లో నివసిస్తా అన్నాడు. మూడోది ఏంటి? కీర్తనలకు వెళ్దాం. ఒకసారి ఈ మాట చెప్పేసి మూడో మాట చెప్పేసి ముగిస్తా. కనుక మీరు స్వతంత్రులుగా ఉండాలి. మీరు స్వతంత్రులుగా ఉండాలంటే మీరు చేయాల్సిన కార్యాలని ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథంలో 24వ అధ్యాయం 24వ కీర్తన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడండి? ఎవడు నిలుస్తాడండి? ఆయనతో పాటు ఎవడు ఉంటాడు? దేవుడు ఎవరితో ఉంటాడు? ఎలా ఉంటాడు? ఉండాలంటే ఇప్పుడు జక్కయ్యతో యేసయ్య ఉండడానికి నేడు నీ ఇంట్లోకి రక్షణ వచ్చేసింది. రక్షణ అంటే యేసు ప్రభువే. యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడు. ఆయన ఇచ్చేది ఏంటి? ఆయన రక్షకుడు, ఆయన ఇచ్చేది అంతే. అపవాది సాతానుగాడు, ఆడిచ్చేదేంటి? అపవాదులు. అపవాదం అంటే నిందలే. అపవాదిని కలిగి ఉన్నాడు ఎప్పుడు నిందలేయటమే, వాళ్ళని వీళ్ళని ఆడిపోసుకోవటమే, వాళ్ళ బతుకుని వీళ్ళ బతుకుని ఈడి బతుకు చూసుకోరు ముందు, అలా ఉంటారు అనమాట. అది అపవాది చేసే పని. యేసయ్య రక్షకుడు కనుక రక్షణ ఇచ్చేశాడు, ఆయనకు వచ్చేసింది రక్షణ. ఇక్కడ 3వ సూత్రం చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఎవడయా ఆయనతో పాటు నివసించేవాడు ఎవడు? ఏమంటాడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఇప్పుడు అర్థమైందా? ఏదైతే అవసరమో దాని మీద మీరు మనసు పెట్టరు. పనికి వాళ్ళ వాటి మీద ఎక్కువ మనసు మనకి.
దేవుని పిల్లలు ఈ కొత్త సంవత్సరంలో పనికిమాలినట్లు వదిలేయండి, పనికిమాలినట్లు చూడకండి, పనికిమాలినట్ల వైపు మనసు పెట్టకండి. కనుక చాలామంది పనికిమాలినట్లకి ఎక్కువ టైం పెట్టకయు నిర్దోషమైన చేతులు అంటే అర్థం. మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా అని ప్రార్థన చేసేటప్పుడు మీ చేతులను ఒకసారి చూసుకోవాలి. దావీదా, నీ చేత నేను మందిరం కట్టించను, ఎందుకో తెలుసా? నీ చేతులు రక్తంతో నేను కట్టించను. నీ చేతులు లేవు, నీ చేతులు లేవు, పాపం. నీ చేతులు పాపం చేసింది కనుక నిర్దోషమైన చేతులతో రావాలి. నీతో ఉంటాడు ఆయన. నిర్దోషమైన చేతులు. తర్వాత శుద్ధ బాగానే చేతులు కడిగేసుకున్నాడు. ఒక ఇంగ్లీష్ స్టోరీ. భోజనాన్ని పిలిచాడని రాజుగారు ఇద్దరు కొడుకులు వస్తారు. మ్యాక్బెత్ ఒక సైన్యాధ్యక్షుడు. అప్పుడు ఆ టైంలో మ్యాక్బెత్ యొక్క భార్య చెప్పుద్ది ఏమనంటే, రాజుగారిని చంపేస్తే సైన్యం అంతా మనతోనే ఉంటుంది, అందుచేత మీరు కింగ్ అయిపోతారు. కనుక ఈ రాత్రి భోజనానికి వస్తున్నారు రాజుగారిని చంపేయండి అంతే. లేదు, నేను చాలా నమ్మకమైన వాడిని, నేను ఆ పని చేయలేను అంటాడు రాజుగారి సైన్యాధ్యక్షుడు. లేదు, భోజనం చేసేటప్పుడు నేను ప్లాన్ ఇస్తానని పాపాన్ని ఒప్పించి తీరా రాజుగారిని చంపేస్తాడు. రాజుగారిని చంపేసిన తర్వాత ఇద్దరు కొడుకులు పారిపోతారు. పారిపోతే తుడిచండి, కడిగండి అంటారు మొత్తం అంతా. వెంటనే మళ్ళీ ఆమె కడుగుద్ది. 12 అయిన తర్వాత మళ్ళీ నిద్రపోతుంటాడు. మళ్ళీ 1 గంటకి లేచి కడుగుద్ది. మళ్ళీ 2 గంటలకు లేచి కడుగుతుంటుంది. ఎందుకలా కడుగుతున్నావు అని లీక్స్ అడుగుతాడు మ్యాక్బెత్. భార్య అంటుంది, రక్తపు మరక ఎక్కడ ఉందేమోనని కడుగుతున్నాను అంటది. అప్పుడు మ్యాక్బెత్ అంటాడు, రక్తపు మరక ఫ్లోర్ మీద, నేల మీద లేదు, నీ మనసులో. దాన్ని కడగలేవు నువ్వు. తప్పు చేశావు, నా చేత కూడా తప్పు చేయించావు. చాలా తప్పు చేశాను రాజు ఎదుట. నేను స్వామి ద్రోహం, అది నేను చేయకూడదు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన కింగ్ నేను చంపేశా. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వలేదు, నేను చంపేశాను ఆయన. నాకు చాలా వేదన ఉంది. నువ్వు చంపేసి కడుక్కున్నావు భౌతికంగా చేతులు కడుగుతున్నాను, కానీ ఆధ్యాత్మిక అంటిన ఆ రక్తపు మరకల్ని ఎవరో కడగలేరు అంటారు. అది చదువుతున్నప్పుడు అనిపించింది, నీ చేతులు రక్తంతో ఉన్నాయి. పైకి చేతులు కడిగేసుకున్నావు సబ్బుతో, పైకి బాగానే స్నానం చేసేసావు శుభ్రంగా, కానీ నీ చేతులు చేసిన పాపం దేవుడు అలా చూస్తే కనపడుతుంది. ఒప్పుకుంటే ఆయన 1 క్షమిస్తాడు, 2 సమీపిస్తాడు, 3 నివసిస్తాడు. 3 పదాలు గుర్తుంచుకోండి. 1 క్షమిస్తాడు, 2 సమీపిస్తాడు, 3వది నివసిస్తాడు. అంతే నువ్వు చేయాల్సిన పని కొత్త సంవత్సరంలో. అక్కడ అంటాడు చూడండి, కపటంగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే ఆడే ఆశీర్వాదం పొందుతాడు. యెషయా గ్రంథం 57 అధ్యాయం 15 వచనం చదివండి, ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథం 57:15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడంట ఏమని? నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడనైనను, వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివాసం చేస్తా. ఆహా, దేవుడు చెప్తున్నాడు నేనే నివాసం చేస్తా. ఎవరి దగ్గర తెలుసా? ఎవరైతే కన్నీళ్లతో ఒప్పుకుంటారు, దీన మనసుతో, తండ్రి క్షమించు ప్రభువా, నేను పాపం చేశాను నాయన. మనస్సు న్యూనం చెందుకుంది. చెప్పడానికి రాజు లేడు అక్కడ. మ్యాక్బెత్కి వాడు తప్పు చేసేసాడు, చెప్పడానికి అక్కడ రాజు లేడు. రాజునే చంపేశాడు సైన్యాధ్యక్షుడు. ఇప్పుడు న్యూనత చెందుతున్నాడు. కానీ మనం కూడా వేసాను, సిలువ వేసాము మన పాపాలను బట్టి. కానీ నీకు మంచి అవకాశం ఉంది. అదేంటో తెలుసా? ప్రభువా నన్ను క్షమించు. నిన్ను గేలి చేసింది నేనే, నిన్ను గాయపరచింది నేనే, ఆ ముండ్లమ్మ కుటం అల్లింది నేనే, నీ పైన మొత్తింది నేనే, నేనే యేసు నేనే, ఆ ఘోర పాపిని నేనే, నేనే యేసు నేనే.
అఘోర శాపిని నేనే ప్రభు పాపం చేశాను, నేనే తప్పు చేశాను. నేను మన పాపాలు మనం ఒప్పుకోవటం నేర్చుకోవాలి, స్వతంత్రులు అవుతారు. అంతే స్వతంత్రత. ఈరోజు ప్రభు దగ్గర ఈ కొత్త సంవత్సరంలో నిజంగా మీరు ఒప్పుకోవడం నేర్చుకుంటే ఆయన 3 కార్యాలు చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఒక్క పనే, ఆయన చేసేది 3 పనులు. చెప్పండి. 1, ఆయన క్షమిస్తాడు. 2వది సమీపిస్తాడు. 3వది నివసిస్తాడు. నీతో సదాకాలం ఆయన నివసిస్తాడు. నిరంతరం చేర్చుకుంటాడు మనల్ని, ఆయన్ని పిల్లలుగా, ఆయన జనాంగంగా, స్వతంత్రత. అబ్బా తండ్రి అని మనం చెప్పడానికి పిరికితనం వస్తుందేమోనని తన ఆత్మను మనకి ఇచ్చి, గలతీ పత్రికలు ఉంటుంది ఆ మాట, 4:4 తన ఆత్మనిచ్చి అబ్బా తండ్రి అని పిలిచే ఆత్మనిచ్చి. కనుక నీవు ఇక స్వతంత్రుడవే, నువ్వు దాసుడవు. చూసారా, స్వతంత్రుడవే, స్వతంత్రుడు అయిపోయాను, దాసుడవు కావు. అంతేకాదు నువ్వు ఆయనకు వారసుడు. చదవండి అన్నమాట, మరో వచ్చిన చదవండి. గలతీ పత్రిక. మరియు మీరు కుమారులైపోయారు కనుక ఆయన తండ్రి, అబ్బా తండ్రి అని మొర్రపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో ఉంచున్నాడు. కాబట్టి నీవిక దాసుడో కాదు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఇప్పుడు నీకు అర్థమైన స్వతంత్రుడు నువ్వే. నానా నాకు ఆరోగ్యం లేవు నాయన, మరి రాత్రి మమ్మల్ని క్షేమకరమైన ప్రయాణం. ఎస్ ఆమె పిల్లలు నువ్వెందుకు అడుగుతున్నారా? నీ పనికి మనలోడా, నువ్వు పనికి మనల్ని చేష్టలు చేస్తున్నావు. నువ్వు ఒప్పుకో. నువ్వు అడగటానికి నీకు దమ్ము ఎక్కడుంది? మన ఆత్మ, మన మనస్సాక్షి మనల్ని అడుగుతుంది. తప్పు చేస్తున్నావు. నువ్వు ఎలా అడుగుతున్నావు దేవుడిని? నాకు అద్దె ఇచ్చి, నాకు అద్దె ఇచ్చే అని ఎలా అడుగుతున్నాను? కనుక క్లీన్ చిట్. చేతులు కడుక్కుంటేనే సరిపోదు. గుర్తు చేశాను నేను. తప్పు చేసి ఒప్పుకోవటానికి అవకాశం లేదు ఆడికి. తప్పు చేసి చేతులు కడుక్కుంటే సరిపోతుందని అపరాధ భావంతో గంటకి ఇల్లంతా తుడుస్తుంది. రక్తపు మరకలు ఎక్కడోనే మనసులో, పాపపు రక్తపు మరకలు. రాత్రి ఒక్క పని చేయించాలి, మీరు స్వతంత్రులు అవుతారు, వెలిగింపబడతారు. నీ నోట నవ్వు ఉంటుంది, నిరంతరం దేవునితో సంబంధం ఉంటుంది. అలా ఉండడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. అలా చేయడానికి ఆయన రక్తం కార్చాడు. సిద్ధంగా ఉన్నాడు. రక్తం సిద్ధంగా ఉంది, ఆత్మ సిద్ధంగా ఉంది, మందిరం సిద్ధంగా ఉంది, పరిశుద్ధత సిద్ధంగా ఉంచాడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నీ దగ్గర లోపం ఉంది. అన్నీ సిద్ధం చేశాడు. అవన్నీ నీకు ఇవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, హృదయపూర్వకంగా ప్రభు దగ్గర అంటే అది చేద్దాం. చేసి స్వతంత్రులుగా ఉన్నాం. మీరు స్వతంత్రులుగా ఉండుటకు, మళ్ళీ మీరు స్వతంత్రులుగా ఉండుటకు మనం పిలుస్తున్నట్టు. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలో ఉంచండి. 3 మాటలు మనసులో గుర్తుపెట్టుకోండి. ప్రభుకి మనం స్థితిని ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప మార్పు మన జీవితంలో రావాలంటే ఖచ్చితంగా ప్రభు దగ్గర ఒప్పుకుందాం, తండ్రి దగ్గర చెప్పుకుందాం. ఆయన హృదయపూర్వకంగా మొరపెడితే ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను సమీపిస్తాడు, నీ ఇంటిలోకి ఆయన వస్తాడు. తన ఇంటిలో సదాకాలం నిన్ను ఉంచుకుంటాడు. నువ్వు హృదయం తలుపునొద్ద ఉండి తడుతున్నాను, ఎవడైతే నా స్వరం వింటాడో అతని దగ్గరికి నేను వస్తాను, రేపొద్దున నా దగ్గరికి అతడు వస్తాడు. ఒక గొప్ప భాగ్యం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఈ చిన్న సందేశం, ఈ 3 మాటలు మనసులో పెట్టుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, నీ నామమున వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. మా జీవితం ఎలా ఉండాలో మాకు నేర్పించారు. మా జీవితం ఎడల నువ్వు కలిగి ఉన్న తలంపులు ఏంటో మేము తెలుసుకున్నాం. అన్ని సిద్ధం చేశారు ప్రభువా. నువ్వు క్షమించడానికి నిన్ను పోలిన వాడు ఎవడు లేడు. సమీపంగా ఉన్న నీ వంటి దేవుడు ఎవడు లేడు. మాతో నివసించగలిగిన దేవుడు నీ వంటి వాడు ఎవడు లేడు ప్రభువా. అలాంటి దేవుడుగా నువ్వు ఉన్నానైనా మేము కేవలం మా పాపాలు మేము ఒప్పుకుంటే చాలని మీరు కోరుకుంటున్నారు. ఏం కొరలేదు ప్రభువా. నువ్వు
విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నాం. మా తప్పు మాకు అర్థమవుతుంది, మమ్మల్ని క్షమించండి యేసయ్యా. ఇక్కడున్న సంఘం బిడ్డలందరూ, చేర్చబడిన ప్రజలందరూ దేవుడికి వారికి మధ్య అడ్డున్న దాన్ని వదులుకొని క్షమించమని అడిగి ప్రభువా 3 గొప్ప ఆశీర్వాదాలు ఆత్మీయతలో పొందడానికి సహాయం చేయండి. ప్రేమతో మమ్మల్ని చేర్చుకొని ఈ కార్యాలన్నింటినీ కూడా మీద వేసుకొని బాధ్యతాయుతంగా ఉన్న మోహన్ తన కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి దీవించండి, నీ యొక్క కృప చొప్పున ఆశీర్వదించండి. చేరిన దైవజనులను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. జాషువాని బట్టి, కుమార్ రాజాని బట్టి ప్రభువా, అంత మాత్రమే కాకుండా శాంతమూర్తి గారిని బట్టి, సహకారంగా ఉన్న ప్రభువా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. జాన్ను బట్టి కూడా స్తుతిస్తున్నా. బిడ్డలందరూ కలిసి చేస్తున్న ఈ అద్భుత సేవను మీరు ఆశీర్వదించి బలపరచమని మీకు అప్పగిస్తూ, మా ప్రభువు, మా రక్షకుడు, ఆశీర్వాదానికి మూలకారకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. మరి ఈ దైవజనుల్ని మేము ముందుగా సన్మానిస్తాము. రోజు పరిశుద్ధమైన తండ్రి, నేను నామమును బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతానికి మమ్మల్ని అందరిని తోడుకొని వచ్చారు. మరి నాన్నగారు ఏడి శిఖామణి గారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రాంతంలో మరి 77 నుండి ఈ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య జరిగింది. నిదాసులు సింగరాజు గారు, పోతురాజు గారిని మూల స్తంభాలుగా ఆ రోజుల్లో నిలిపి ఈ వెంకటరెడ్డిగూడెం అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ప్రభువా మూల స్తంభాలుగా మరియమ్మ గారు, మార్తమ్మ గారు ఈ ప్రాంతంలో అద్భుతంగా పరిచర్య చేశారు. వారి ద్వారానే ఇక్కడ మందిరం కట్టబడడానికి మూలమైంది. వారిని కూడా ఈ రోజుల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఆ మరియమ్మ, మార్తమ్మలు ప్రభువా పునాదులుగా నిలబడి తండ్రి ఈ పరిచర్యకు మూల స్తంభాలుగా ఉన్నారు. ఇక్కడ మందిరం కట్టబడింది, పరిచర్య చేయబడింది, ఇక్కడ సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ అనేక మంది ఈరోజు బాప్తిసాలు తీసుకొని మందిరాల్లో మహిమతో నింపబడుతున్నారు. అది నీ యొక్క ఉచితమైన కృపే ప్రభువా. 50 సంవత్సరాలు గడిచిన ఈ ప్రాంతంలో విస్తరణ మరి అధికంగా ఉంది. ఇంకా చుట్టుపక్కల అనేక గ్రామాలు ప్రభువా ఉత్తేజింపబడ్డానికి, నిన్ను తెలుసుకోవడానికి ప్రభువా మేమందరం ప్రయాణం చేసి వెళుతున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి, తమ స్వరాన్ని నీ కోసం వాడడానికి ప్రభువా. అనేక మందికి సత్యస్వార్తను ప్రకటిస్తూ నీ కొరకు సాక్షార్థంగా ఉండడానికి కృప దయచేయండి నాయన ప్రభువా. ఇక్కడ పరిచర్యలో పాలిభాగస్తులైన ఈ దైవజనులందరిని బట్టి ప్రార్థన చేస్తూ ప్రభువా మరి దూరం నుండి సుందర్ సింగ్ అన్న కూడా మాతో ఉంచారు, అందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రాజు గారిని మాతో ఉంచారు, వందనాలు చెల్లిస్తున్నాం. రవి గారిని మాతో ఉంచారు, అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలు ఎంతో సహకారంగా తమ్ముడు శేఖర్ ఇంకా తదితర బిడ్డలందరూ చేర్చబడి తండ్రి నేను మహిమపరచబోతున్నాం. మా స్వరాలను ముట్టండి, మమ్మల్ని మేమే సజీవ యాగంగా నీ కోసం పనిచేయడానికి సహాయం దయచేయండి. బాప్తిసాల కార్యక్రమాలు మహిమకరంగా జరగడానికి సహాయం దయచేయండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బలో క్రీస్తు మహారాజ్ కి, బలో క్రీస్తు మహారాజ్ కి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, రక్షకుడైన యేసు క్రీస్తుకి, బలో క్రీస్తు మహారాజ్ కి, ప్రభులో ప్రభుకి, బలో ప్రభు క్రీస్తు మహారాజ్ కి.